హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త వంటకంతో అయితే ముందుకు వచ్చేసాను. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పచ్చిమిరపకాయలు అనేవి వాడతాం కదా, అవి కొన్ని రోజులకి ఎర్రగా అయిపోతాయి. సో అప్పుడు మనం పడేస్తాం. అలా కాకుండా ఎంతో రుచికరంగా చేసుకునే ఒక పచ్చడిని అయితే మీ ముందుకి తీసుకొచ్చేసాను. సో మనకి పచ్చిమిరపకాయలు వేస్ట్ అవ్వవు, అలానే ఒక రుచికరమైన పచ్చడి కూడా మన ముందుకైతే వచ్చేస్తుంది. సో వాటికి కావాల్సిన పదార్థాలు అయితే మన వీడియోలో చూసారు కదా. ఉప్పు, ఇంకా పచ్చిమిరపకాయలు ఏవైతే ఎర్రగా అయిపోయాయో అవి, ఇంకా చింతపండు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు అయితే నీళ్ళల్లో పోసి నానబెట్టుకోండి కొంచెం సేపు. తర్వాత ఈ మెంతులు ఏవైతే ఉన్నాయో అవి ఎర్రగా కొంచెం దూరగా ఏగేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మన మిరపకాయలు ఏవైతే ఎర్రగా పండిపోయి ఉన్నాయో వాటిని అయితే కొంచెం మనం ఎర్రగా దూరగా వేగేలా అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. సో చూసారు కదా, కొంచెం దూరగా అయితే వేగిపోయాయి. పెద్ద మంట అయితే పెట్టుకోవద్దు, పెద్ద మంట పెట్టుకుంటే మళ్ళీ అవి మాడిపోతాయి అన్నమాట. చిన్న మంట మీద వేయించుకోండి. తర్వాత మనం మిక్సీ పెట్టుకోవడానికి రెడీగా ఉండండి. సో మిక్సీ పట్టేద్దాం. సో ఏవైతే ఉన్నాయో మెంతులు పెట్టేసుకొని, తర్వాత ఈ ఎండుమిరపకాయలు ఏవైతే మనం త్వరగా వేయించి పెట్టుకున్నామో అవి కూడా దాంట్లో వేసేసుకొని, ఈ కొంచెం ఉప్పు అలాగే చింతపండు మనం ఏదైతే నానబెట్టి పక్కన పెట్టామో వాటిని కూడా అయితే యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేయండి. అప్పుడైతే మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఎంతో కమ్మగా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే వేడి వేడి అన్నంలో ఎంతో రుచిగా ఉంటుంది. సో మీరు కూడా తప్పనిసరిగా అయితే ట్రై చేసేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని ఎవరైతే చూడలేదో దయచేసి వెళ్ళి వీడియోస్ని చూడండి. ఏమన్నా సజెషన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలాగే వేరే వాళ్ళకి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. సో చూసారు కదా, అంతా మన పచ్చడి మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ స్టెప్ మనమైతే తాలింపు వేసేసుకుందాం. సో తాలింపు కావాల్సిన పదార్థాలన్నీ వేసేసుకున్నాం కదా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని పచ్చడి దాంట్లో వేసుకుంటే మన ఎంతో రుచికరమైన మన మిర్చి పచ్చడి రెడీ. సో మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.